అబ్బబ్బబ్బబ్బబ్బ లక్ష్మి ఎండలో తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలో నడుస్తున్నాడు. పద అన్నం పెట్టు. ఆగండి, అక్కడ అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్ పెద్ద మనిషి దగ్గర మళ్ళీ పూల వాసన వస్తుంది. చెబితే పోలీస్ కుక్కల వాసన తోటి కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వెతడం ఈ దరిద్రం ఏంటి? పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను. బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేవో లేని పోని కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకులేనా? దరిద్రపు గుంపని. హలో రాంబాబు గారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఏ ఒంటరిగా కూర్చుంటే తప్ప? కాదనుకోండి, కానీ ఈ వయసులో ఒంటరిగా కాకుండా జంటగా కూర్చుంటే బాగుంటుందేమోనని. ఇదిగో మీ దాని మీరు వెళ్తారా లేదా? ఏమిటో మా దారి ఇక్కడికే తీసుకొచ్చింది మమ్మల్ని. అయితే నేనే వేరే దారి చూసుకుంటాను. ఏమిటి బుద్ధ అవుతారో? ఇంతమంది ఆడపిల్లలు మీదకి వస్తున్నా కాస్త కన్ను కొట్టడమో చేయి తగిలించడమో చేయొచ్చుగా. వసే జానకి, నువ్వు ఈ బుద్ధుడికి సైడ్ కొట్టడం కంటే ఏ లైట్ పోలుకో చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తనే నా వెంట పడతాడు. రాంబాబు, మన ఫైనల్ ఇయర్స్ అంతా కలిసి ఆ పిక్నిక్ వెళ్తున్నాం. అయితే ఫ్రెండ్ అయితే ఏమిటా? ఆ రోజు మన భారీ ఎత్తున అల్లరి చేస్తున్నావు, అమ్మాయిని ఏడిపిస్తున్నావు, వాళ్ళ ఆట పట్టిస్తున్నావు. మీరు పట్టించుకోండి. నేను పిక్నిక్ రావడం లేదు. నాకు ఆదివారం టోర్నమెంట్ ఉంది. పిక్నిక్ అంటే పిక్నిక్. నీ పిక్నిక్ చిచి, నీ టోర్నమెంట్ క్యాన్సిల్ అవగాక పిక్నిక్. అమ్మాయిలు అమ్మాయిలు డిస్టర్బ్ చేయకుండా ఆడుకోండరా. ఏమిటయ్యా నా మీద బంద్ చేసి చేస్తారు? ఏమిటి? జాగ్రత్తగా ఉండండి. మాస్టారు మాస్టారు మనం ఒకటి చేసుకుందామా? ఏమిటది? ఏం లేదు మాస్టారు, డిసిప్లిన్డ్ గా ఆడపిల్లలు మనము కలిసి డాన్స్ చేసుకుందామా? తప్పమ్మా, లాంగ్ నేను ఇలా డిసిప్లిన్ గా ఉండబట్టే నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. డిసిప్లిన్ ఏమిటా హడావిడి? పువ్వులు ఎందుకు? పాపం ఆడపిల్లలు కదా, వాళ్ళకి చాయిస్ చేద్దామని. డిసిప్లిన్ గా. మాస్టారు, ఏమా వాళ్ళు పూలిస్తున్నారు కదా, మా అందరి తరపున అని పత్రిద్దాం అనుకుంటున్నాను. డిసిప్లిన్. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎంత సువాసనగా ఉన్నాయిరా. దురద మహదురద కరివరద యమసరద ఎంత పని చేశావే దూల 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 గుండక. ఎంత పని చేశావే దూల 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 గుండక. వంకర్లు కొంకర్లు మాటేసి తీరుస్తా వాళ్ళే పొద్దుల్లో. మొదలెట్టిందో ఇంతే సంగతులు. నీ గోలకు పెట్టిస్తాలే మంగళహారతులు. సాయంత్రం వచ్చావంటే నే మంత్రం వేసేస్తాలే ఈ వ్యాధికి. నీ నోటికి తిమ్మిరి పుడితే నీ బయటకు పాఠం చెబుతావో అమ్మ డాడా. నీ బుద్ధి బురదకు లాగేదంటే వడ్డిస్తాలేరా. నా వలపుల సరదా పుడితే తాట వదిలిస్తాలే రా. దురద ఒళ్ళు దురద కరివరద కంటి వరద. హే చింతపరిక తీసాక గోల 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 పిల్లడా. హే చింతపీసాక గోల 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 పిల్లడా. తిమ్మెర్లో అల్లర్లో ఆలే పొద్దులా.
పగిలిన ఆగాజులు తీసి కొత్తవి తొడిగిస్తా. ఈ చుక్క కోకని పట్టి గోదావరి ఈదేస్తాలే ఓ అమ్మడు. నీ చీర కండలు కొడితే నే చీపురు తిరగేస్తారా ఓ పిల్లడా. ఓ బాల మల్లెల మల్ల అల్లరి గుల్ల మంచాలా. ఓ పోరా పోకిరి వీరా కోకల చోర పింజారా. దురద మహదురద గరి వరద కంటి వరద. ఎంత పని చేశావే దూల 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 గుండాక. చింత పరిక తీసాక గోల 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 పిల్లడా. వాటేసి తీరుస్తా వాలే పొద్దులో. చలపతిరాబా హనుమంతు పులాసాయనా మా చలపతిరాబా ఎక్కడ? ఒరే హనుమంతు రానే ఎక్కడ? మా బావ ఎక్కడ హనుమంతు? హతవిధి, ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుందన్నమాట. హనుమంతు నెత్తి మీద చేతులట్టుకున్నావు, ఏమైంది? ఎంతవరకు ఏం కాలేదు. తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడో. ఎప్పుడు తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనోడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానేటి. ఏ ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చేస్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలన్నా కాకుండా కిళ్ళి ఏమిటరా? మీరుండండి తాతయ్య, ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో, నవ్వులే. అమ్మాయ్యా వేసుకున్నాడు. సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బావా నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం, హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు? ఊరుకో బావా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు. తాంబూలాలు అయిపోయిగా. నువ్వు వేసుకుంది కారాకెళ్ళి అనుకుంటున్నావా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మేయ్, ముందా దిక్కుమల్లికి వెళ్ళి ఉమ్మేయ్. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వాడికి ఊళ్ళో వాళ్ళంతా వియ్యంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమిటి అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే. బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన దాలుగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు ఏది ఏమైనా మీరు ఊవేనా? ఊవేనండి. అమ్మా మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఒరే హనుమంతు, వీళ్ళని లోపలికి తీసి వెళ్ళరా. పదండి పదండి. తాతయ్య గారిని హనుమన్ ఆ కార్యక్రమం తర్వాత ఉంది, ముందు మీరు పదండి. ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం. ఒరే చలపాయ్, నాకా ఒంట్లో బాగుంటం లేదు. నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు. ఒరే ప్రసాద్, మీ అందరికీ ఓ శుభవార్త. ఏంట్రా? వాణి అనే అమ్మాయి కొత్తగా మన కాలేజీలో మన బ్యాచ్ లో చేరిందిరా. రంభా ఊరుసి మేనకా లెవెల్లో లేకపోయినా ఆఫ్టర్ ఆల్ తెలుగు సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ టైప్ లో ఉంటుందిరా. ఎవర్రా కొత్త ఫిగర్? ఆ వచ్చే అమ్మాయిరా వాణి. అదే రాబమ్మ మహాలక్ష్మి, రాబమ్మ రాబమ్మ మహాలక్ష్మి, అలివేణి రాణి పువ్వుబోణి. నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలని సరదాగా ఉంది. ఏ భరతనాట్యమో కథాకళియో స్టార్ట్ చేయి తల్లి. నిన్ను పట్టుకున్నా నేర్చుకునే చదువు వల్ల సంస్కారం రావాలి కానీ ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని పశువులా ప్రవర్తించడం మానవత్వం అనిపించుకోదు. ఏమిటి వాగుతున్నావు? ఆడపిల్ల మాట అంటేనే పడలేని వాడివి నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే నోరు మూసుకుని పడుండాలంటావా? కన్నవాళ్ల కష్టంతోనూ చదువుకోవాలని ఆశతో కాలేజీకి వచ్చే అమ్మాయిలు అల్లరి పెట్టడం గొప్పతనం కాదు. కింద సంవత్సరం నీ అల్లరి కారణంగా మీరు రండి. ఆహా, ఏమిచ్చారండి జానక్ గారు? చూసారా వాళ్ళ మొహాలు? కుళ్ళిపోయిన అట్టిపళ్ళ తయారయ్యా. ఏంట్రా నోటికొచ్చాడు ఏదో కూస్తున్నావు? ఒక్కటి పీకాలంటే బల్లిలా నేల కత్తుకుంటాం. అతుక్కుంటాం. ముందర చేది తీవా. ఒరే, జానకి అడిగిన దానికి మంది సమాధానం లేదు కానీ ఈ అక్కర్లేని వాగడంతా నా దగ్గరే. ఒరే, మీరందరూ చీరలు కట్టుకోండి రా, ఫస్ట్ క్లాస్ ఉంటారు. ఒరే ప్రసాద్, నువ్వు పట్టు చీర కట్టుకోరా, అచ్చు మహాలక్ష్మిలా ఉంటావు. ఓరి సుబ్బారావు, నువ్వు లంగా జాకెట్లో అమ్మో.
ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు వాగుతావా? నేను చీరలు కట్టుకోవాలా? మావి కుళ్ళిపోయిన మొహాలా? ఇప్పుడు నీ మొహం షేప్ ఎలా మారిపోతుందో చూడు.